జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు డిబేట్ సార్. శరత్ గారు, ఇప్పుడు తెలంగాణలో గత ఏడాది నిర్వహించిన కులగణన సర్వే లెక్కలను సర్కార్ అధికారికంగా విడుదల చేసింది. కులాల వారీగా మొత్తం లెక్కలు బయటకు వచ్చాయి, కానీ చాలా తక్కువ చేసి చూపించారు. కులాల వారీగా కులగణనలో చాలా వ్యత్యాసం కనిపిస్తుందని ఇప్పటి వరకు అందరు గెస్టులు చెప్తున్నారు. మీరేంటి అసలు పద్ధతులు, ఈ సర్వేలో ఉపయోగించిన పద్ధతులు ఎంతవరకు పారదర్శకంగా జరిగాయని చెప్తారు? మీరు కనుక గతాన్ని కనుక గమనించుంటే ఈ రాష్ట్రంలో అందరికంటే ముందు కుల జననగా తప్పుల తడక జరుగుతుంది అని మాట్లాడింది నేను. మొదట అందరు చాలా మంది నా మీద మన్ను వేసినారు. ఆ తర్వాత తీన్మార్ మల్లన్న అట్లాంటి వాళ్ళు నా చెప్పిన మాటతో ఏకీభవించినారు. లాస్ట్ కుల జననకు సంబంధించిన కాయిదాలు చింపేసినారు. నేను చెప్పినాను, ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి అసంతృప్తి, ముఖ్యంగా రైతు బంధు రాకపోవడము, ఇతరత్ర కార్యక్రమాల వల్ల వాళ్ళు ఏదైతే ఆశలు చూపెట్టినారో, తర్వాత అందరి దగ్గర ఒక ఆర్జీలు తీసుకున్నారు, మీకు ఈ వసతులు కల్పిస్తాం, ఆ వసతులు కల్పిస్తామని. అసలు గణాంకాలు డీటెయిల్స్ తీసుకోవడంలోనే ఒక 10-15 రోజులు కార్యక్రమం జరిపినారు. తర్వాత ఆర్భాటంగా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని స్టార్ట్ చేసినారు. ఇవన్నీ ఒట్టిగా నామమాత్రపు చర్యలే. అసలు ఎవడు ఎక్కడ పోలేదు, ఏ కుటుంబ సర్వ జరగలేదు, ఏ కుటుంబంలో ఎవరిని ప్రశ్నించలేదని నేను చెప్పిన తర్వాత కొద్ది రోజులకు జస్టిస్ ఈశ్వరయ్య గారు నా ఇంటికి ఎవరు రాలేదన్నాడు. అంటే చెప్తున్నాను, తర్వాత చిరంజీవులు గారు ఉన్నారు, అట్లా రకరకాల వాళ్ళు ఈ రకంగా చేసినారు. ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గొప్ప నటుడమ్మ. ఆయనకి నిజాయితీ, అంటే ఆయన ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమే తప్ప వ్యక్తిగతంగా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కాదు ఏ విషయంలో కూడా. ఇప్పుడు చూడండి, ఇవాళ మీరు లోక్సభలో ఎంత అపహాస్యం చేసినాడు ఆ కర్ణాటక చెప్పి. నేను నిన్న చెప్పినాను, ఏది సూర్యతేజ, నేను నిన్నే చెప్పినాను కదా మన చర్చలో. నిన్న ఇదే సమయానికి నేను చెప్పినాను, ముఖ్యమంత్రి ఏదైతే డెవలప్మెంట్ కి తర్వాత ఎకనామిక్ క్రైటీరియన్ కి దీని డీలిమిటేషన్ చేస్తున్నాడో ఇది అసంబద్ధమైంది. ప్రపంచంలో ఎక్కడ అంటే ఎట్లుంటుందంటే, ఇంతకంటే తక్కువ చదువుకున్న ముఖ్యమంత్రులను కూడా చూస్తున్నాను నేను నా పొలిటికల్ క్యారియర్ లో, నా జర్నలిస్టిక్ క్యారియర్ లో. కానీ విచక్షణ, తర్వాత ప్రజాసేవ అనేది హృదయాంతరాళాల్లో ఉండాలి. ఒక మనిషికి కమిట్మెంట్ అనేది ఉండాలి. కేవలము చేస్తున్నట్టు భ్రమల్లో ఉండేటువంటి వ్యక్తి నుంచి జరిగేటువంటి ఏ పనైనా ఇట్లనే అసంబద్ధంగానే ఉంటది. హాఫ్ బేక్డ్ బ్రిక్ అంటారు, అంటే సగం గాలినే ఇటుక లాగానే ఉంటది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళ ఓన్ సర్వేలో పడే వాళ్ళు చెప్పిన దాని మీద ఎవరు సంతృప్తిగా లేదు. ముఖ్యమంత్రితో పాటు పనిచేస్తున్న బీసీ ఆఫీసర్లు కూడా చాలా మంది నాకు తెలుసు. ఐ వాజ్ స్పెషల్ గవర్నమెంట్ పీడర్. చాలా మంది ఆఫీసర్లతో, బీసీ వాళ్ళతో వీళ్ళతో సన్నిహిత సంబంధాలే. వాళ్ళు సంతృప్తిగా లేరు. చేయించిన యంత్రాంగం సంతృప్తిగా లేదు. మేము నిజంగా చేయలేదు, మేము ప్రజల దగ్గరికి పోలేకపోయినాం, ప్రజలు మమ్మల్ని నిలదీసినారు. కొన్ని సందర్భాల్లో ప్రజలు అటాక్లు కూడా చేసినారు ఈ సర్వే కోసం పోయిన వాళ్ళ మీద. ఇప్పుడు ఇవాళ ఏం సాధించినట్టు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి, తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈ సెన్సెస్ చేయడానికి అని ఉన్నదో ఆ దిశలో ఇంత చేసి ఏం సాధించినాడు చెప్పండి ఒక మాట. ఇవాళ కుల సర్వే జరిగిన తర్వాత, ఈ సర్వే జరిగిన తర్వాత ప్రభుత్వ పరంగా ఏం లాభం జరిగింది, ఏ కమ్యూనిటీకి చాలా బెనిఫిట్ ఏమైనా జరిగిందా? ఈ ప్రశ్నలు అంటే ఉన్నత కులాల వాళ్ళంగా ఉన్న వాళ్ళమే బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మేము ముందు ఎలుగెత్తి మాట్లాడుతూ చెప్తాం. అంటే మా గొప్పతనం చెప్పుకోవడానికి కాదు, మన తోటిగా ఉన్నటువంటి, మన ఒకే కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా బలహీనంగా ఉంటే మిగతా కుటుంబ సభ్యుల బాధ్యత అవుతుంది వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేయడం. ఇప్పుడు మన ఇంట్లో 3-4 పిల్లలు ఉంటాం, చిన్న పిల్లవాడు కడుపు నొప్పితోనో లేదా ఆకలితోనో ఏడుస్తుంటారే, బాబుని చూడరా అంటే మనం ఏం చేస్తాం, అన్నగా పోయి తమ్ముడిని ఎత్తుకుంటాం, వాడిని ఆడిస్తాం, వారితో ఇంకేదో చేస్తాం. ఆ ప్రేమ అనురాగం ఉన్న వ్యక్తి ఒక రకంగా ఉంటాడు, నటన అనేది చేసే వ్యక్తి ఒక రకంగా. ఇవాళ అన్ని కులాలలో చిచ్చు పెట్టినాడు, ఒక రకంగా బీసీలను వర్టికల్ గా చీల్చడానికి ట్రై చేసినాడు. కేంద్ర ప్రభుత్వం మీద ఒక అనవసరమైన అబద్ధపు ప్రచారం మొదలెట్టినాడు. బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కులగణన సర్వేలో బీసీసీ క్రిస్టియన్లుగా కేవలం 70,644 మంది మాత్రమే ఉన్నట్లు లెక్క తేలింది. రాష్ట్రంలో చర్చిలే వేలల్లో ఉంటాయి కదా, మరి ఇది ఎలా సాధ్యమనే విమర్శలు వస్తున్నాయి. నేను చెప్తున్నాను కదమ్మా, ఇదంతా ఒట్టిగా ఐవాష్. ది హోల్ థింగ్ ఈజ్ అ బిగ్ ఐవాష్. ఈ విషయం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నేను. ఆనాడు ఈనాడు నేను ఎప్పుడూ నా మాట మార్చలేదు. ఆ రోజు ఫస్ట్ అందరికన్నా, మీరు నమ్ముతారో నమ్మరో, నేను ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జస్ట్ విదిన్ 1 మంతే నేను రేవంత్ రెడ్డి గారిపై కలిసి వచ్చినాను.
ఎందుకంటే అప్పుడు ఎలక్షన్లలో చాలా బౌళంగా ప్రచారం చేసి అది ఇది అని చేస్తున్నాం. రవీందర్ రెడ్డి విల్ వోట్ సేమ్ ఆల్ దట్. ఎంత కృషి చేసినామో ప్రభుత్వం మార్పుకు అనేది. నేను 1 month లోపలనే ఆయనను కలిసి వచ్చినాక నేను బయటికి వచ్చి విలేకరులకు చెప్పినానేమని, ముఖ్యమంత్రి నెత్తిలో పెండ ఉన్నది, ఈయనకి ఏం తెలియదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, దూరదృష్టి లేదు, కమిట్మెంట్ లేదు అని మొట్టమొదటిగా వితిన్ 1 month లో నేను చెప్పిన. నేను ఆనాడు ఏదైతే చెప్పినానో ఇప్పటికీ అదే నిరూపించబడుతుంది. ప్రతి చోట ప్రతిదీ డ్రామానే మేడం. ఒక్క చోట కూడా నిజాయితీగా ఫలానా పని చేసిన అనేది లేదు. అటు బీసీలకు అన్యాయమే చేసినాడు, తన కులం వాళ్ళకి అన్యాయం చేసినాడు, ఇతర కులాల వాళ్ళ మధ్యలో రచ్చ రంప పెట్టినాడు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా తయారు చేసినాడంటే, సమాజాన్ని ఎట్లా విడగొట్టినాడంటే, గ్రామాలలో మేమంతా కలిసి ఉండేవాళ్ళం, రెడ్లు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. సరే మా మధ్యలో వేదాభిప్రాయాలు ఉండేది, రాజకీయమైనటువంటి ఆలోచనలో డిఫరెన్స్ ఉండేది, కానీ ఇంత కులాల కుంపట్లు లేకపోయేది. ఇవాళ ఒక పర్టికులర్ సమాజాన్ని అందరూ వ్యతిరేకించి అందరూ శత్రుత్వంతో చూసేలాగా తయారు చేసినాడు. ఇప్పుడు అసందర్భమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు. పల్లె సీమలలో ఉండే ఆ ప్రశాంతతని మొత్తం దెబ్బతీసేసి సర్వనాశం చేసినాడు. ఇవాళ విధిగా ఎక్కడైతే రిజర్వేషన్లు ఇవ్వాలో అక్కడ మాత్రమే పంచాయతీలలో, తర్వాత ఇతర మున్సిపాలిటీలో రిజర్వేషన్ ఇచ్చినాడు తప్ప, అదప్ప ఫలానాది నేను వీళ్ళకి ఇస్తున్నా అని చెప్పగలిగినాడా? ఎప్పుడైతే మనము సప్లాన్స్ ఉన్నాయి, బీసీ సప్లాన్స్ ఉండే, డబ్బులు ఇవ్వాల్సిన సందర్భం ఇచ్చినాడా? ఏమన్నంటే గత ప్రభుత్వాలను తిట్టడం మీదనే ఎక్కువ శ్రద్ధ వహించినాడు తప్ప ఎక్కడ కూడా నిజాయితీతో పనిచేసిన సందర్భం లేదు. కాబట్టి వాళ్ళ బీసీ సోదరులు ఏదైతే చెప్తున్నారో, మా కుల జనగణన సరిగా జరగలేదు, మా కులాల జనాభా నిష్పత్తిని సరిగా ఈ సర్వేలలో రాలేదని వాళ్ళు ఏదైతే అంటున్నారో, అది లెజిటిమేట్ గా వాళ్ళు అంటున్న మాట. అది వాళ్ళ రాజ్యాంగపరమైన హక్కు, వాళ్ళ ప్రాథమిక హక్కు, వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉంది, వాళ్ళు చెప్పాలా. వాళ్ళు చెప్పకుండా ఎవరు చెప్తారు? తర్వాత రెండోది ఏంటంటే, ఈ బీసీలలో కూడా డెవలప్డ్ బీసీస్ ఉన్నారు, టోటల్లీ అండర్ డెవలప్డ్ బీసీస్ ఉన్నారు. ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి కులాల వాళ్ళు అభివృద్ధి అనే దానికి కనీసం అంచులలో కూడా రావట్లేదు, దరిదాపుల్లో కూడా రాలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. మరి వాళ్ల పట్ల కూడా ప్రభుత్వం కమిట్మెంట్ తో ఉండాలా? ఈ బీసీలే వాళ్లను కూడా ఐడెంటిఫై చేసేసి వాళ్లను కూడా మనం ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే 2-3 కులాలలో ఉన్నటువంటి వాళ్లే ఈ కుల సంఘాలను లీడ్ చేస్తున్న సందర్భాలు, వాళ్ళ కుటుంబ పరంగా ఒక రకంగా ఈ ఫ్యామిలీ రూల్ అనేది అన్ని కుల సంఘాలలో వచ్చేస్తుందమ్మా. ఇది ఒకటి కొద్ది ఆగాలి. ఎందుకంటే ఆయా కులాల లోపల స్వచ్ఛందంగా వాళ్లలో ఉన్న బలహీన వర్గాల వాళ్ళ తరఫున పోరాట యోధులకేమో అవకాశం రాదు. అనువంశికంగా ఈ రాష్ట్రంలో అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా నిరోధించబడాలా. ఇది తప్పు. నేను ఈ విషయంలో ముఖ్యమంత్రి సోల్గా బాధ్యత వహించాలి. ప్రతిసారి ఓబీసీలని అటు రాహుల్ గాంధీ మాట్లాడము, దానికి టోటల్లీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో పాలనలో ఉండడం అనేది అది క్షమించరాని నేరమమ్మా. రైట్ రవీందర్ రెడ్డి గారు, ఇప్పుడు శరత్ కుమార్ అన్నగారు చక్కటి మాట చెప్పాడు. అంటే గ్రామాలలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బావబామాదులు ఇట్లా కుటుంబాల మధ్యలో నీ కులం అది నా కులం ఇది అనేది కాకుండా సామరస్యంగా, స్నేహపూర్వకంగా, ఆత్మీయతతోటి, అభిమానంతో ఉన్నటువంటి కుటుంబాలు ఈరోజు అవునన్నా కాదన్నా కొద్దిగా మాత్రం చాలా వరకు వైషమ్యాలు వచ్చినాయి అనేది చెప్పక తప్పదు. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ రాజకీయ పార్టీలు ఓట్ల కొరకు వేసేటువంటి కొంగ జపాలు, దొంగ నాటకాలతోటి ఈ యొక్క ప్రజల జీవితాలతోటి